వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రజల ఓట్లతో గద్దెనెక్కే పాలకులు అధికారం చేపట్టిన వెంటనే పేద ప్రజల భూములపై కన్నేస్తున్నారు. పరిశ్రమల పేరుతో భూసేకరణ అంటూ కొత్త జీవోలను తీసుకువచ్చి పేద రైతుల భూములను కాజేసి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ఇదే విషయంపై నిన్న నెల్లూరు డిఆర్సీ మీటింగ్లో అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు పెద్ద ఎత్తున ఒక యుద్ధమే జరిగింది. మధ్యలో ఆయన డిఆర్సీ మీటింగ్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటన్న విషయాలు తెలుసుకోవడానికి మనకు బెంగళూరులో ఉన్న ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. అన్నా నమస్తేనా మాధవరావు అన్న. నమస్తే అన్న బాగున్నారు కదా? బాగున్నా. ఏంటన్నా నిన్న బాహుబలి టైప్లో నిన్న యుద్ధంలోకి దూకినట్టున్నారు. ఏం లేదన్న, డిఆర్సీ మీటింగ్ జరిగింది నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా. డిఆర్సీ మీటింగ్ లో ఈ మెయిన్ ప్రధానమైన సమస్య రైతులు, ఇరిగేషన్, వీటి మీద డిస్కషన్ వచ్చిందన్న. దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు రైతులకు సంబంధించిన టాపిక్ లో, వ్యవసాయానికి సంబంధించిన టాపిక్ లో ఈ మాట్లాడడం జరిగింది. వాళ్ళు 15 నిమిషాల దాకా నేను చెప్పిందంతా విన్నారు, సబ్జెక్ట్ అంతా. ఓకే. ఆ ఊర్లో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఎంత పొలాలు ఉన్నాయి ఆ ఊర్లో, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్పిందంతా విన్నారు. విన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను అడిగాను, ముందు ఇచ్చిన జీవోలు ఏదైతే ఉన్నాయో, ఇది గత ప్రభుత్వం 22-23లో ఇచ్చిన జీవోలు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు మొన్న మా జనవరిలో బీపీసీలకు ఇచ్చిన జీవోలు, దాని తర్వాత మొన్న మళ్ళీ రీసెంట్ గా మార్చిలో ఇచ్చిన జీవో ఉంది కరేడు భూముల గురించి. అవన్నీతో పాటు ఈ జూలై 13వ తారీఖు ఇంకో కొత్త జీవో ఇచ్చారన్న. దాంట్లో ఏమి ఇచ్చారంటే 20,000 ఎకరాలు మేము భూసేకరణ చేస్తాం రామాయపట్నం పోర్టు కింద. దానికి 5-6 ఒక స్పెషల్ కలెక్టర్ టీము, 5 డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ టీములు ఫామ్ చేయమని చెప్పి జీవో ఇచ్చింది. దాన్ని నేను అడిగా, 20,000 ఎకరాలు అసలు ఎక్కడ ఉంది రామాయపట్నం పోర్టు కింద? మీరు 20,000 ఎకరాలు భూసేకరణ చేయడానికి 6 టీములు ఫామ్ చేస్తున్నారు, స్పెషల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్. అంటే దీని వెనక ఉద్దేశం ఏంటి, ఎక్కడ చేయాలని మీరు ఇలా ఇన్ని టీములు ఫామ్ చేయాలనుకున్నారని చెప్పి నేను నిలదీయడం జరిగింది. దానికి కలెక్టర్ గారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి వాళ్ళు ఎట్టైనా నేను డివైడ్ చేయాలని చెప్పి నన్ను, నువ్వు వ్యవసాయానికి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడుతా ఉన్నావు, ఇరిగేషన్ సంబంధించి మాట్లాడుతా ఉన్నావు, నువ్వు వచ్చి ఈ వీటి గురించి మాట్లాడడం కరెక్ట్ కాకపోతే, అది భూముల గురించి మాట్లాడడం కరెక్ట్ కాకపోతే నేను 15 నిమిషాలు ఎలా మాట్లాడిచ్చారు? మరి డిఆర్సీ మీటింగ్ లో ఏం మాట్లాడాలని, ఏమన్నా ఇదే మాట్లాడాలని ఏమన్నా చెప్పారా? అగ్రికల్చర్ సబ్జెక్ట్ అది. అగ్రికల్చర్ అంటే రైతులే కదా ఇప్పుడు భూములు పోతే బాధపడతా ఉంది. పోతే ఇరిగేషన్ అన్నారు, ఇరిగేషన్ లోకి వచ్చేటప్పటికి ఆ ఊరు చెరువు కూడా మొత్తం పోతా ఉంది. చాలా పెద్ద ట్యాంక్ అది, రాళ్ళపాడు ప్రాజెక్ట్ కంటే ముందున్న చెరువు ఇది, కరేడు చెరువు అనేది. ఇవన్నీ వాళ్ళు కోల్పోతున్నప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం మాకు చెప్పారు. అది తీసుకెళ్ళి మేము వాళ్ళకి ఈరోజు వాళ్ళ ముందు పెట్టాలి కదా. ఇప్పుడు అసలు ఈ కందుకూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి వివరించండి మాధవరావు గారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేవూరు రావూరు దగ్గర, అంటే ఇదే ఇండోసోల్ ఈ ప్లేట్ల తయారీ, అంటే ఎలక్ట్రికల్ ప్లేట్ల తయారీ కోసము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు నియోజకవర్గంలోని చేవూరు రావూరు దగ్గర 5,000 ఎకరాలు కేటాయించారు. అవన్నీ కూడా పంటలు సరిగా పండని భూములు, బిల్లుగా ఉండేవి. వాటి మహా అంటే ఎకరా 5 లక్షలు 6 లక్షలు కూడా కానీ 24 లక్షలు వాళ్ళకి పరిహారంగా ఇప్పించారనేది అప్పుడు ఉన్న విషయం. దాంట్లో 400 మంది రైతులు మాత్రము 50 లక్షలు కావాలి మాకంటూ కోర్టుకు వెళ్ళారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 5,000 ఎకరాలు అప్పుడు మీరు ఇచ్చారు. తర్వాత రావూరు, చేవూరులో ఇచ్చిన భూములను ఇప్పుడు బీపీసీఎల్కి కేటాయించి ఇండోసోల్ని కరేడుకి ఎందుకు పోమన్నారు? అది మీరు చెప్పిందంటే కొంత వాస్తవం ఉందన్నా, కొంత అవాస్తవం కూడా ఉందన్నా. చెప్పండి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? అక్కడ ఏ పంటలు పండన భూములకు కేటాయించారనేది కూడా అవాస్తవం. గత ప్రభుత్వంలో కూడా అక్కడ మ్యాంగో మామిడి తోటలు కానీ, సపోర్ట్ తోటలు కానీ, వరి, ఈ మొత్తం పంటలు ఆ పంచాయతీల్లో కూడా ఉన్నాయి. రావూరు, చేవూరు పంచాయతీల్లో వ్యవసాయ భూములే మొత్తం. చెరువు ఉంది, ఆ ఊరు చెరువు కూడా నీటి కేటాయింపులు చేశారు ఇండోసోల్కి. పక్కన చెన్నై పాలెంలో చెరువు, ఇది 2 కలిపే నీటి కేటాయింపులు ఇచ్చింది. కాబట్టి అన్ని పంటలు పండే భూములే అవి కూడా. కాకపోతే అక్కడికి ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే, చేవూరులో వచ్చేసి 3,000 ఎకరాల అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. చేవూరులో 3,000 ఎకరాల అక్విజిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ రైతులందరితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అక్కడ ఫైనల్ గా ఏం చేసింది ప్రభుత్వం అంటే, గత ప్రభుత్వం 23 లక్షల రూపాయలు ఎకరా రేట్ నిర్ణయించి అది రైతులను ఒప్పించిన తర్వాత ఆ 23 లక్షలకి మళ్ళీ మామిడి చెట్టు కింద, సపోర్ట్ చెట్టు కింద, దాని వయసుని బట్టి కూడా వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యవసాయ బావు కింద అక్కడ ఉండే పరిస్థితులు అన్ని కూడా అవగాహన తీసుకొని
వాళ్ళకి పూర్తిగా వాళ్ళని సంతృప్తి పరిచే వాళ్ళకి డబ్బులు వేయడం జరిగింది. అది కూడా 417 కోట్ల రూపాయలు ఇండోసోల్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ వ్యవసాయ రైతులకి ఈ భూమికి సంబంధించి వీళ్ళు మ్యారిటైమ్ బోర్డు తరపు నుంచి రైతులకు పొలాలకు డబ్బులు ఇచ్చారు. ఆల్రెడీ 1500 దగ్గర 1400 నుంచి 1500 ఎకరాల డబ్బులు కూడా ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నారు. మిగతా రైతులకి డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఇది చేవూరులో ఉన్న పరిస్థితి. 1400 ఎకరాలు 1500 ఎకరాలకు ఇచ్చారు. ఇంకొక 50% భూసేకరణ ఇంకా పేమెంట్ చేయలేదు వాళ్ళకి. రెండోది రావూరు విషయానికి వస్తే, రావూరులో గైడ్ లైన్ వాల్యూ తక్కువ ఉందని నెపంతో వాళ్ళకి 16 లక్షలు ఇవ్వాలని చెప్పి అనుకున్నారు అప్పుడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అవతల 23 లక్షలు ఇచ్చి మాకు ఇది ఇవ్వడం ఏందని చెప్పని వాళ్ళందరూ కూడా గ్రామం అంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమి ఇచ్చిందంటే, గ్రామస్తులను మీరు రైతులను ఒప్పించుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు తీసుకోండి కానీ బలవంతం చేయొద్దు అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళకి. ఆ ఊర్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. మాకు ఈ రేటు సరిపోదు, మాకు ఇంకా రేట్ ఎక్కువ కావాలని పోవడం జరిగింది. అది నెగోషియేషన్ జరుగుతున్నాయి వాళ్ళతో. కలెక్టర్ గారు మొన్న కూడా నెగోషియేట్ చేశారు వాళ్ళతోటి. అది ఈ ఊర్లో 2 గ్రామాల్లో ఉన్న పరిస్థితులు అవైతే, వీళ్ళు ఎప్పుడైతే 417 కోట్లు తీసుకొని రైతులకు ఇచ్చారో ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసే టైంలో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే, మీకు 114 ఎకరాలు చేవూరులో ఇస్తాము, వాళ్ళకి 1 year ల్యాండ్ అలాట్ చేయలేదు. వీళ్ళు ఇండోసోల్ ల్యాండ్ అలాట్ చేయకుండా జనవరిలో మీకు 3వ తారీఖు జనవరి 3వ తారీఖు జిఓఎంఎస్ నెంబర్ 4 అని ఇచ్చారు. జనవరి 3వ తారీఖు జిఓఎంఎస్ 4 ఇచ్చి దాంట్లో ఏం ఇచ్చారంటే 6000 ఎకరాలు మేము బీపీసీఎల్కి భూములు కేటాయిస్తున్నాం, దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చి 96,000 కోట్లు అని చెప్పి ఆ జిఓ ఇచ్చారు జనవరిలో. అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేము కదా డబ్బులు ఇచ్చి మా డబ్బులతో మీరు అక్కడ ల్యాండ్ కొని మీరు ఆ భూములు మాకు ఇవ్వకుండా మీరు బీపీసీఎల్కి జిఓ ఇచ్చి ఇవ్వడం ఏంటి అని చెప్పి వాళ్ళు కంపెనీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కలవడం జరిగినట్టుంది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, ఇవి చేవూరు రావూరు భూములు మంచి రెడ్ సాయిల్ అన్నవి, కన్స్ట్రక్షన్ కి బాగా అనుకూలంగా ఉండే ప్రాంతం. అది గ్రావెల్ ఉంటుంది మొత్తం నేలంతా కూడా, అంటే వీక్ సాయిల్ ఉండదు అక్కడ, కన్స్ట్రక్షన్ అనుకూలమైన ప్రాంతం. అందుకు మేము చేవూరు రావూరులో వాళ్ళకి కేటాయిస్తే అది మేము బీపీసీఎల్కి ఇచ్చుకుంటామని చెప్పి వీళ్ళని పక్క పంపించేదానికి కుట్ర చేశారు. అప్పుడు వీళ్ళని మళ్ళీ రావూరు చేవూరు నుంచి జనవరిలో బీపీసీఎల్కి జీవో ఇచ్చి 2022-23లో ఇండోసోల్ కోసం జీవో ఇచ్చున్నారు. దాన్ని క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ బీపీసీఎల్కి అదే భూములు ఇస్తామని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చారు. అంటే రైతులు ఇచ్చింది కూడా అప్పుడు ఇండోసోల్ కోసమే కదా, భూములు బీపీసీఎల్ కాదు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రైతులు ఒప్పుకొని డబ్బులు తీసుకొని భూములు ఇచ్చింది ఇండోసోల్ కోసం, కానీ ఆ భూములు ప్రభుత్వం ఇండోసోల్కి ఇవ్వమంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి? పరిస్థితి ఏంటంటే, మేము ఇండోసోల్ కోసం అంటే భూములు ఇచ్చాము, బీపీసీఎల్కి అయితే మేము ఇప్పుడు కూడా భూములు ఇవ్వడానికి లేమని చెప్తున్నారు చేవూరు రావూరు రైతులు. ఎందుకంటే బీపీసీఎల్ కాంపౌండ్ కట్టేస్తుంది, వాళ్ళు రారు, మా ఊర్లోకి వచ్చే దారులు కూడా మూసేస్తారు, మాకు మొత్తం గ్రామాలు తీసుకోకుండా భూములు ఇవ్వడానికి ఒప్పుకుంది ఇండోసోల్ కోసమే, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఊరు ఆనుకొని ఉంటది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు మేము ఇచ్చాము. ఇప్పుడు ఇండోసోల్ కాకుండా బీపీసీఎల్కి అయితే మేము భూములు ఇవ్వమని వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు అక్కడ. ఇది సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారు? మొత్తము విశ్వేశ్వర రెడ్డి గారితో నేను మాట్లాడలేదు. వాళ్ళకి ఏం చెప్పారంటే, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఇండోసోల్ మీకు ఇక్కడ చేవూరు రావూరులో 5,000 ఎకరాలు ఇస్తామని చెప్పింది కదా గత ప్రభుత్వం, మీకు కరేడుకు మారితే కరేడులో మీకు 7,500 ఎకరాలు, ఈ చేవూరులో మళ్ళీ 114 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంకో జీవో ఇచ్చారు. అంటే కరేడులో మొత్తం కూడా సాగు ఉపయోగపడింది, సారవంతమైన భూములు అంటున్నారు కదా. కరేడులో 3 పంటలు పండే భూములు ఉన్నాయన్నా. కరేడులో పరిస్థితి ఏంటంటే, అక్కడ వేరుశెనగ రాయలసీమలో పండేది, అరటి తోటలు, కొబ్బరి తోటలు, మ్యాంగో గార్డెన్స్, సపోటా, వరి, ఫిష్. అక్కడ ఫిషర్మెన్స్ కూడా ఎక్కువ అన్న, సముద్రంలో వేటకి వెళ్తారు, ఒక నది ఉంది మన్నేరులో వేటకి వెళ్తారు, కూలి పనులు, ఉపాధి. దాదాపు 8 నుంచి 9 ఫిషింగ్ మన ఇవి హ్యాచరీస్ ఉన్నాయి. సుబ్రహ్మణ్య గారి పెరల్ డిస్టిలరీస్ ఉంది, పీటీపీ వాళ్ళ టొబాకో ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళకి 365 days ఉపాధి దొరికే ఊరు అది. వ్యవసాయ పనులు 2 పూట్ల, ఒక పూట ఫిషింగ్ వెళ్తారు సముద్రంలోకి, 2వ పూట వచ్చి వ్యవసాయం. కూటమి ప్రభుత్వం ఎన్ని ఆలోచించలేదా? అంటే అక్కడ చేవూరు రావూరు భూములను బీపీఎస్ఎల్కి ఇచ్చేసి కరేడుకి ఇండోసోల్ని వెళ్ళమన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించలేదా? రైతుల యొక్క కష్టాలు కావచ్చు, 3 పంటలు పంటే సాగు భూములను పరిశ్రమలకు ఇస్తే ఎలా, ఇండోసోల్కి ఇస్తే ఎలా, ఆ రైతుల పరిస్థితి ఏంటి, ఒకవేళ ఈరోజు పరిహారం ఇచ్చినా డబ్బులు 2 రోజులు అయిపోతాయి, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని కూటమి ప్రభుత్వం ఆలోచించలేదా? ఇప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, నేను ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నా కూడా ఈవెన్ మాకు కూడా తెలియదు అక్కడ ఏది జియో ఇచ్చారు, సీక్రెట్గా ఇచ్చేశారు. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు అసలు ఆ గ్రామంలో ప్రజల అభిప్రాయం కానీ,
అక్కడున్న వాస్తవ పరిస్థితులను గ్రహించడానికి కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకుండా ఒక్కసారి 8,200 ఎకరాలు మేము తీసుకున్నాం మీ పంచాయతీల నోటిఫికేషన్ రాగానే వాళ్ళు కొంచెం భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు నేషనల్ హైవే మీదకి వచ్చారు. నేషనల్ హైవే మీదకి వచ్చినప్పుడు రామచంద్ర యాదవ్ వచ్చి వాళ్ళకి మద్దతు తెలియజేయడం, అప్పుడే ఇది సొసైటీ సమాజం దృష్టికి వచ్చింది, అసలు సమస్య ఉంది, వీళ్ళు ఇలా ప్రభుత్వం ఎవరికి ఏం చెప్పకుండా దౌర్జన్యంగా వస్తుంది అనేది అప్పుడు బయటకు వచ్చింది. అంటే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కరేడు రైతుల కోసం మద్దతు ఇచ్చు ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం కూడా ఇచ్చింది. అట్లనే ప్రొఫెసర్ డాక్టర్ వసుంధర గారు కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు అక్కడ. అయితే ఇటీవల కొంతమంది రైతులు వెళ్ళి మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడంతో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన యూటర్న్ తీసుకున్నారు కదా. అంటే జగన్ని కలవడం ఏంటి, అసలు ఈ పాపం స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కదా, ఆయన్ని కలవడం ఏంటి మీరు, అంటే ఉద్యమం నుంచి తప్పుకుంటాను అనేసి ఆయన తప్పుకున్నారు కదా. ఆయనకి రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి. దీనికి కరేడు భూములకి ఇండోసోల్కి సంబంధం లేదు, ఆయన రాంగ్ ఫీడింగ్ ఇచ్చేసరికి ఆయన బై మిస్టేక్ అలా అనుకున్నారు. నిన్న మళ్ళీ ఆయన చెప్పారు, లేదు నేను కరేడు భూములకు అండగానే ఉంటాను, నేను కరేడు రైతుల కోసం ఫైట్ చేస్తాను, నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే కరేడులోకి వచ్చేటప్పటికి వీళ్ళు 7,500 ఎకరాలు ఏదైతే తీసుకోవాలని గ్రామ సభ ఎవరికి సీక్రెట్ గా పెట్టారో ఆ గ్రామ సభకు నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు ప్రజల అభిప్రాయం వాళ్ళందరూ నేను ప్రజల నుంచి ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి మధ్యలో ఉండి విన్నాను కాబట్టి ఆ రోజు గ్రామ సభలో ఏకవాక్య తీర్మానం చేశారు గ్రామ ప్రజలు. మేము 1 సెంటు భూమి కూడా ఈ ఊర్లో ఇవ్వడానికి ఇష్టం లేదు, మాకు ఆల్రెడీ ఉపాధి 365 డేస్ ఉంది, మాకు కొత్తగా ఉపాధి అవకాశాలు అవసరం లేదు, మీరు ఎక్కడైతే పరిశ్రమలకు అనుకూలంగా ఉండే భూములు ఉన్నాయి అక్కడికి మీరు వెళ్ళండి కానీ మా ఊరు రావద్దని కరాఖండికి తగ్గేది చెప్పారు. ఇప్పటికే 2006 నుంచి మనం తీసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 50,000 ఎకరాల వరకు భూసేకరణ చేశారు. దాంట్లో 40,000 ఎకరాలు పెద్ద బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయి, 10,000 ఎకరాలు మాత్రం వినియోగంలో ఉన్నాయి, అవన్నీ కూడా బ్యాంకుల తాకట్టులో ఉన్నాయంటున్నారు. 40,000 ఎకరాలు బడాబాబుల చేతులు ఉన్నటువంటి కూడా అంటే కృష్ణపట్నం పోర్టు దగ్గర నవయోగ వాళ్ళ పేరు మీద 10,000 ఎకరాలు ఉందని చెప్తా ఉన్నారు. బీపీసీలకు కావాలని అక్కడ ఇచ్చుకోవచ్చు. ఆత్మగురు కాన్స్టిట్యున్సీలో గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఫార్మా ఇండస్ట్రీ జోన్ తీసుకొచ్చారు, అక్కడ పెట్టుకోవచ్చు. మేము ఏదైతే బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ తీసుకొచ్చామో ఆ తర్వాతే 2,500 జామాయిల రేటు 10,000కి వెళ్ళింది. కాంపిటీషన్ వచ్చిన తర్వాత సెంచరీ గ్రీన్ ప్లై వచ్చిన తర్వాతే గత ప్రభుత్వంలోనే అంత మార్పు వచ్చింది, 4 రెట్లు రేటు పెరిగేదానికి అవకాశం వచ్చింది జామాయిలకు కూడా. ఇండస్ట్రీస్ రావాలని మేము కూడా చెప్తున్నాం, కానీ అవి ఇండస్ట్రీస్ పెట్టడానికి అనువైన భూముల్లో అక్కడ సౌకర్యవంతమైన రోడ్లు ఉన్న చోట వాళ్ళు కానీ పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి, కానీ పేద రైతుల జీవితాలు బుగ్గిపాలు కాకూడదు కదా. వాళ్ళ కడుపు కొట్టి 3 పంటలు పండే భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయాల్సిన హక్కు మీరుంటే, మీరు అధికారంలో ఉన్నా మీకు లేదు, ఇప్పుడు అధికారంలో కూటమికి లేదు. రైతుల యొక్క సంక్షేమము చూసిన తరువాతనే బడాబాబుల సంక్షేమం మనం చూడాలి కదా. అవును, అక్కడ చేవూరు రావూరు వాళ్ళు అర్బన్ దగ్గరగా ఉంటారన్న, అక్కడ వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు కావాలకి 6-7 కిలోమీటర్ల దగ్గర దూరంలో ఉంటారు కాబట్టి వాళ్ళు నిద్ర లేస్తే కావాలి వెళ్ళి వచ్చే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికో లేకపోతే మూవ్ అవడానికి ఇష్టపడ్డారు. పైగా అక్కడ ఇంకోటి ఏంటంటే గ్రామం కదిలేయట్లేదు, ఓన్లీ పొలాలు మాత్రమే తీసుకున్నారు వాళ్ళు. అక్కడ ఉద్యోగాలు వస్తే ఉద్దేశంతోనే అక్కడ ఒకే గ్రామం చేవూరు కానీ రావూరు కానీ సింగిల్ గా ఉంటుంది అనమాట. కరేడు అలా కాదు, కరేడు 19 ఆమ్లెట్ విలేజెస్ ఉంటాయి. ఏదో ఒక పంచాయతీలో 19 ఆమ్లెట్ విలేజ్లు ఉంటాం. పంచాయతీలు అనేది మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ గ్రామంలో కరేడు గ్రామంలో 4,941 కుటుంబాలు నివసిస్తూ ఉంటే దాంట్లో ఎస్టీ యానాదులు 1,436 కుటుంబాలన్నా, వాళ్ళకి 1 సెంటు భూమి లేదు. వాళ్ళందరూ కూడా కూలి పని చేసుకొని ఈ మన్నేరులో చేపల వేట చేసుకొని బతికే కుటుంబాలు అవన్నీ కూడా. అలాగే ఫిషర్మెన్స్ కానీ బీసీలు కానీ 352 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు వాళ్ళందరూ సముద్రం మీద ఆధారపడి వ్యవసాయం ఆధారపడి బతకాలి. వాళ్ళు కూరగాయలు పండించుకొని కూరగాయలు అమ్ముకుంటే మహిళలు జీవనం సాగిస్తారు. ఇంకోటి ఓసీలు ఉండేది 620 కుటుంబాలే. ఇంకోటి ఎస్టీలు వచ్చి 530 కుటుంబాలు. ఈ 4,940 కుటుంబాల్లో ఎకరా పైన భూమి ఉండేది ఓన్లీ 10% మెంబర్స్కి. 500 కుటుంబాలకే ఎకరా పైన భూమి ఉంది. ఇంకో 1,500 కుటుంబాలకి ఎకరా లోపు అంటే 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు కూరగాయలు పండించుకునే భూములు ఉన్నాయి. ఇంకా దాదాపు 3,000 కుటుంబాలకు అక్కడ భూమే లేదు, సెంటు భూమి కూడా. ఈ అన్ని 4,500 కుటుంబాలు చిన్నకారు రైతులు కౌలుకు తీసుకొని లేకపోతే ఇట్లా ఈ కూలి పనులు చేసుకొని చిన్న చిన్న ఫ్యాక్టరీలోకి వెళ్తే ఇలా వాళ్ళ మొత్తం ఉపాధి 365 డేస్ ఆ పంచాయతీలో ఆ పంచాయతీ ఇస్తుంది. ఇంకా సీజన్ లో పక్క జిల్లాలో కూడా ఉపాధి ఇచ్చే పంచాయతీ కరేడు పంచాయతీ. ఒక సామెత ఉంది, ఆ గ్రామంలో తిరిగినప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు, కరేడులో బతకలేకపోతే కాశీలో కూడా బతకలేరు అనే సామెత ఉంది మాకు ఎప్పటి నుంచో. కాబట్టి అలాంటి ఊరు మాది. పైకి ఇంకోటన సముద్ర తీర ప్రాంతంలో 15 అడుగుల్లో మంచినీళ్ళు పడే గ్రామం
అసలు ఎక్కడ ఉండదు. తీరం ఒడ్డున, సముద్రం ఒడ్డున 15 అడుగుల్లో మంచినీళ్ళు పడతాయి. అక్కడ మినరల్ వాటర్ కంటే ఇంకా స్వీట్ గా ఉంటాయి ఆ వాటర్. వాళ్ళు మాకు ప్రకృతి ప్రసాదించిన అదే వరం ఇది. ఆశ్చర్యము, సముద్ర తీరం అంటే ఎప్పుడు ఉప్పు నీటితో నిండి ఉంటుంది ఆ ప్రాంతం అంతా, ఉప్పు నీరే పడాలి. మరి అంత స్వీట్ గా ఉండే వాటర్ పడుతుందంటే ఆ ప్రాంత రైతుల అదృష్టం అనుకోవచ్చు. అది ప్రకృతి ప్రసాదించిన వరం మాకు అంటున్నారు. ఇంకొకటి, అదే పంచాయతీలో సంవత్సరానికి 22,500 టన్నులు ఉప్పు తయారు చేస్తారు. అదే పంచాయతీలో మళ్ళీ ఒకవైపు మంచినీళ్ళు ఉంటాయి, అదే పంచాయతీలో ఇంకొక వైపు ఉప్పు కూడా తయారవుతుంది. దాంతో సాల్ట్ తయారు చేస్తారు వాళ్ళు, రా సాల్ట్. సంవత్సరానికి 22,500 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు, మన వాళ్ళు సాల్ట్ ఆ పంచాయతీ నుంచే. అసలు ఆ ఊర్లో లేని పంట లేదన్న. సాల్ట్ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్ని పంటలు పండుతాయి. రాష్ట్రంలో 26 జిల్లాల్లో పండే పంటలన్నీ ఆ పంచాయతీలో పండే పరిస్థితి చూసాం మేమందరం. మరి ఇదేంటి, ఆల్రెడీ ఇప్పుడు ఇండోసోల్ కోసం కరేడులో 8,635 ఎకరాల భూసేకరణకు జీవో ఇచ్చారు, అది అయింది. మళ్ళా ఏంటి ఇటీవల మళ్ళీ 20,000 ఎకరాల భూసేకరణకు జీవో ఇవ్వడం ఏంటి? మళ్ళీ నిన్న ఈ జూలై 13వ తారీఖున 20,000 ఎకరాలు రామాయపట్నం పోర్టు కింద తీసుకుంటున్నామని చెప్పని ఒక స్పెషల్ కలెక్టర్ టీం ఒకటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీంలో 5 మొత్తం 60 మంది రిక్రూట్ చేసుకోండి అని చెప్పని వాళ్ళు 6 టీములు ఫామ్ చేస్తున్నారు. 20,000 ఎకరాలు ఎక్కడ ఉంది అని అడిగినందుకే నేను సమస్య వచ్చింది. ఈ 20,000 ఎకరాలు మీరు ఎక్కడ సేకరించాలనుకుంటున్నారు? ఈ 20,000 ఎకరాలు రామాయపట్నం పోర్టు కింద ఏ గ్రామాలు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి నేను అడిగినందుకు వాళ్ళ మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికి కోపం వచ్చి వాళ్ళందరూ కూడా నన్ను మాట్లాడనీయకుండా మైకులు కట్ చేసి వాళ్ళు నన్ను అడ్డుకోవడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకే పెద్ద ఆయనగా పేరొందిన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు వేదిక మీద, నారాయణ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఉన్నారు కదా. అవునన్నా, అందరూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిన్న ఏం మాట్లాడారు వాళ్ళు అక్కడ? అంటే మేము గ్రామం గురించి మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానన్నా. అదే పంచాయతీలో 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లలే 2,100 మంది పిల్లలు ఉన్నారు. 10th లోపు చదువుకునే పిల్లలు 22 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఆ పంచాయతీలో, 3 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, మొత్తం 25 స్కూల్స్ ఉన్నాయి ఆ పంచాయతీలో అని కూడా నేను వివరంగా చెప్పడం జరిగింది. ఇది భూసేకరణకు అనువైన పంచాయతీ కాదు, దయచేసి పోర్టుకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే 35 కిలోమీటర్ల దూరంలో వేరే భూములు మేము 12,000 ఎకరాలు మేము చూపిస్తాం, దాంట్లో మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి, బీపీసీలు అయినా ఏదైనా చెప్పి మేము చెప్పిన తర్వాత ఈ 20,000 ఎకరాల భూసేకరణకి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇది ఎక్కడ తీసుకుంటారు అని అడిగిన దానికి సమాధానం లేక ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని వాళ్ళు కావాలని నా మీద దాడి చేసి ఆ విషయాన్ని బయటికి రాకుండా తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో నేను వాళ్ళు గొడవ చేశారు తప్ప ఈ విషయం ప్రజల దృష్టికి రాకూడదని. ఈ 20,000 ఎకరాలకు ఇచ్చిన జీవో ఈ రోజు అందరూ 10 రోజుల క్రితం వచ్చింది, దగ్గర 10-12 రోజుల క్రితం వచ్చిన జీవో అది. వైసీపీ నుంచి అక్కడ ఎమ్మెల్సీగా మీరు ఒక్కరే ఉన్నారా? వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా మీరు ఒక్కరే ఉన్నారా అక్కడ? నేను ఒక్కనే ఉన్నాను మా తరఫున. ఓకే, మరి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీపై అంత ఫైర్ అయ్యారేంటి, ఏం మాట్లాడారేంటి మీరు? అదే ఆయన మాట్లాడేది ఏంటంటే, మొత్తం మీరే అడుగుతారా, మొత్తం మీరే సమాధానాలు చెప్తారా, మా ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం మీరని మాట్లాడుతున్నారు. ఆయన ఎమ్మెల్యేలు మాట్లాడడానికి మేము అవకాశం ఇవ్వడానికి నేను కాదు కదా అవకాశం ఇచ్చేది, పైన కూర్చున్న వాళ్ళు చైర్మన్ ఇవ్వాలి, డిఆర్ చైర్మన్ ఇవ్వాలి, కలెక్టర్ గారు వాళ్ళు ఇవ్వాలి ఆయనకు అవకాశం. ఆయన అసలు ఆయన సబ్జెక్ట్ ఆయన మాట్లాడుకోకుండా మా దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి మేము మాట్లాడాం. ఒక ప్రచారం జరుగుతోంది, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సహనం కోల్పోయి పదజాలం కూడా ఒక పరుష పదజాలము ఉపయోగించారు తుమాటి మాధవరావు గారి మీద అంటున్నారు, అవునా? అటువంటిది ఏం లేదు, ఆయన చెప్పి అడిగింది మీరు విన్నారు కదా వీడియోలో కూడా. మొత్తం మీరే మాట్లాడేస్తారా, అన్ని మీరే మాట్లాడేస్తారా, మాకు అవకాశం మీరే అని మాట్లాడుతున్నాను ఆయన. నేను చెప్పింది మీరు చైర్మన్ గారిని అడగండి, మీరు ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా మీరు ఏం మాట్లాడాలి వాళ్ళని అడగండి, నన్ను కాదు అడిగేది అని చెప్పాను. అంతే జరిగింది, వేరే ఏం లేదు. ఆయన ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అన్నాడు. అంటే కాకర్ల సురేష్, కృష్ణారెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు కదా. కాకర్ల సురేష్ ఏమన్నాడు, ఇండస్ట్రీస్ మొత్తం తరిమేసింది మీరు అన్నాడు. ఇండోసోల్ మేము తరిమేసామన్నాడు. ఆయనకు అసలు అవగాహనే లేదు. ఆయనకి అక్కడ ఉన్న వ్యవసాయం మీద కానీ, పరిశ్రమల మీద కానీ, కొత్తగా వచ్చాడు, సంవత్సరం అయింది అమెరికా నుంచి, ఆయనకి మా జిల్లా గురించి కానీ మన నియోజకవర్గ అవగాహన లేదనేది నాకు నిన్న ఆయన మాటలోనే చాలా క్లారిటీగా అర్థమైంది. ఓకే, మరి కృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. మా ఎమ్మెల్యేనే ఏది సోషల్ మీడియాలో దానికోసం దీనికోసం అని మాట్లాడాడు. ఇంకొకటి, మా ఎమ్మెల్యే గారు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నీకు కరేళ్ల భూమి లేదు, నాకు కరేళ్ల భూమి లేదు, మన మధ్య ఇంటూరు గారే మీకు భూమి లేదు, నాకు భూమి లేదు, ఆ గరేళ్లో ఉన్న గ్రామ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పినప్పుడు నీకు భూమి లేకపోవచ్చు, నాకు భూమి ఉంది ఆ పంచాయతీలో మాట్లాడుతున్నాడు ఆయన. అది కూడా మేము బయటకు తీయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే ఆయన భూములు ఎప్పుడు కొన్నాడు ఆ పంచాయతీలో అర్థం కావట్లేదు. రీసెంట్ గా ల్యాండ్ అక్విజిషన్ అనుకున్న తర్వాత భూములు కొనుక్కున్నాడు అనే విషయం కూడా ఇప్పుడు నేను వీడియోలో బయటకు వచ్చింది. అది దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఏ భూములు కొన్నారు, ఎంత కొన్నారు, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ కుట్ర కుంభకోణాలను బయటకు వస్తాయి. ఇప్పుడు ఇదొకటి. ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే
ఇండోసోల్ని పక్కగా జరిపి ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తారో ఆ పంచాయతీలోకి పోయి వీళ్ళని భూములు తీసుకోమని చెప్పి వీళ్ళని బలవంతం చేసి వీళ్ళు మీకు గత ప్రభుత్వంలో 27,000 39% ఇన్సెంటివ్స్ ఇస్తే 29% ఈ సంవత్సరం ఇప్పుడు మీకు ఇచ్చే జీవోలో మేము దగ్గర 8,364 ఎకరాలు ఇస్తాము. మీ ప్రాజెక్ట్ రిపోర్టు 43,000 కోట్ల నుంచి 69,000 కోట్లు పెంచుకొని అక్కడ 8,000 ఎకరాలు ఎక్స్ట్రా చేయడం కాకుండా ఇన్సెంటివ్స్ 41,254 కోట్లు 14,194 కోట్లు పెంచి గత ఇన్సెంటివ్లకి 41,254 కోట్ల రూపాయల ఇన్సెంటివ్లు 59% స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి కరేడు పంపించాలని చూస్తా ఉన్నారు వాళ్ళు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే కరేడు రైతులు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇండోసోల్ తరవేయాలని చూస్తుంది మీరా. ఇండోసోల్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కూడా భూమి కేటాయించకుండా సంవత్సరం ఇబ్బంది పడుతుంది మీరా అని చెప్పి అడిగారు. అది వాళ్ళకి నిజాలు నచ్చట్లేదు. మాధవరావు గారు నాకు ఒక వాస్తవం చెప్పండి. ఇండోసోల్ అంటే మన విశ్వేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర. ఆయనకు మేలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో 5,000 ఎకరాలు కేటాయించారు కదా చేవూరు రావూరు దగ్గర. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇండోసోల్ని కరేడుకు పోమంటున్నారు. ఏదో చేవూరు రావూరు దగ్గర ఉన్న భూములు బీపీసీఎల్ కేటాయించారు. అంటే విశ్వేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ముఖ్యుడు. ఆయన ఏం చెప్తే అది వినే వ్యక్తి అయినా చాలా ఇద్దరికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయనేసి కూటమిలో ఉన్నప్పుడు నాయకులు చాలామంది కూడా ఆరోపించారు. వాళ్ళిద్దరికీ కనెక్షన్స్ ఉన్నాయని లింక్ కూడా కట్టారు. మరి విశ్వేశ్వర రెడ్డి ఉంటున్న ఆ ఇండోసోల్కి కరేడులో సారవంతమైన భూములను కూటమి ప్రభుత్వం ఎందుకు కేటాయిస్తోంది? అసలు కరేడుకు భూములు కేటాయించడమే స్టాప్ చేయాలి కదా. అంటే విశ్వేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అయినప్పుడు అదే విశ్వేశ్వర రెడ్డికి మళ్ళా ఇలాంటి సారవంతమైన భూములు ఎందుకు కేటాయించాలనుకుంటున్నారు? దీంట్లో కుట్ర మీకే అర్థమవుతుంది కదన్నా. ఇప్పుడు కుట్ర ఏందనేది ఇప్పుడు మీరు మీ మాటలోనే అర్థమవుతుంది. అది నిజంగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు తగ్గి ఉంటే వీళ్ళు ఇన్సెంటివ్లు 14,000 కోట్లు ఎందుకు పెంచుతారు? వీళ్ళు 5,000 ఎకరాలు ఇస్తామన్న భూమి 820 ఎకరాలు ఎందుకు చేస్తారు? 27,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ నుంచి 41,000 కోట్లకు ఎందుకు పెంచుతారు? 39% ఇన్సెంటివ్ నుంచి 59% ఎందుకు పెంచారు వీళ్ళు? అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ అయితే వీళ్ళే విమర్శించి మీరు గమనించండి. లోకేష్ గారు వీడియోలు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1,00,000 రూపాయలు మాత్రమే క్యాపిటల్ ఉన్న ఇండోసోల్ కంపెనీకి అన్ని భూములు ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఆ రోజు లోకేష్ గారు విమర్శించారు. మరి అదే 1,00,000 రూపాయలు ఉన్న క్యాపిటల్ ఇండోసోల్ దగ్గర 417 కోట్లు డబ్బులు తీసుకుని రైతులకు ఇచ్చిన తర్వాత ఆ భూమి వాళ్ళకి ఎందుకు ఇట్లేదు? ఒకటి. రెండోది, అసలు 8,364 ఎకరాలు వాళ్ళకి ఎందుకు కేటాయించాలి? మూడోది, ఇన్సెంటివ్లు 29% నుంచి 59% మీరు ఎందుకు పెంచుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అని మీరు విమర్శించారు. ఇది ఫెయిర్ కంపెనీ కాదని చెప్పారు కదా. మీరు ఎందుకు వాళ్ళందరికీ ఇంత పెంచి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడే కుట్ర ఉంది. ఇండోసోల్ అనే కంపెనీ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీ అయి ఉండొచ్చు. ఎవరిది? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళది. 14-19 మధ్యలో కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాళ్ళ కంపెనీ వ్యాపారాలు జరిగింది. రెండోది 19-24 మధ్యలో కూడా వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అన్ని కాంట్రాక్టులు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా 2024 నుంచి కడపలో కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దాని మీద రైట్స్ కూడా ఏసీబీ రైట్స్ అన్ని కూడా జరిగాయి కదా. అవును, ఇండస్ట్రీస్ మీద విశ్వేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యమైన వ్యక్తి అనే ఉద్దేశంతోనే కడపలో కూడా దాడులు అన్ని జరిగాయి కదా. మరి అదే విశ్వేశ్వర రెడ్డికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ అయిన ఇండోసోల్ని ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ భూములు కేటాయించాలనుకుంటున్నారు కూటమి పెద్దలు? సార్, ఏ కంపెనీ అయినా పార్టీలకు సంబంధం ఉండదు సార్. నాకు తెలిసినంత వరకు ఏ పార్టీకి సంబంధం లేదు. ఇండోసోల్ కూడా ఇండోసోల్ పరిశ్రమ నెలకొల్పడానికి వచ్చింది. వాళ్ళకు వ్యాపారవేత్త అతను ఆ రోజు ఆ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాడు కాబట్టి ఆ రోజున్న పరిస్థితులను బట్టి అనాలిసిస్ చేసిన తర్వాత ఈ భూమి సరిపోద్ది, వీళ్ళకి కేటాయింపులు సరిపోద్ది అని చెప్పి ఆ రోజు మేము ఇచ్చాము. మరి విశ్వేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనిషా కూటమి మనిషా? ఆయన ఇండస్ట్రియలిస్ట్ అండి. ఆయన కూటమి మనిషి అని జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అని అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రిలయన్స్ వస్తారు, వేరే ఏ కంపెనీ ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చినా కూడా కంపెనీ లాగా చూడాలి కానీ వాళ్ళని ఏదో పార్టీకి అంటగడ్డ కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, కానీ ఇండస్ట్రీస్ నిరంతరం కొనసాగాలి కదా. కానీ ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు అంటే విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన అనుయాయులంతా కూడా అంటే ఇండోసోల్ని ఈ రావూరు చేవూరులోనే పెట్టాలని అంటే కరేడుకు వెళ్ళడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కూడా ఇంట్రెస్ట్గా లేడు, కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటున్నారు కదా. రావూరు చేవూరులో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాళ్ళు అక్కడే కంపెనీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం బయటికి నెట్టి వాళ్ళని అక్కడ కరేడులో కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు బయటికి పంపాలని ఆలోచన దుర్మార్గమైన ఒక ఆలోచన వాళ్ళకు తప్ప ఇండస్ట్రీని తరిమేయాలని ఎటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలకు కానీ మా పార్టీకి కానీ ఎవరికి ఇండోసోల్ రావాలనే ఉంది. ఎందుకంటే ఇండోసోల్లో
పొల్యూషన్ ఉండదు, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లోకల్ పీపుల్కి వస్తే అనే ఆలోచన అందరికీ ఉంది. కానీ బీపీసీఎల్ వస్తే ఇప్పుడు ఇఫ్కో ఉందండి, దాదాపు నేదురుమల జనార్దన్ రెడ్డి గారి టైంలో ఇఫ్కో ల్యాండ్ అక్వైజర్ చేస్తే ఇంతవరకు ఆ ఇఫ్కోలు పరిశ్రమలు పెట్టాల. ఎందుకని? ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు ఇస్తే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టి ల్యాండ్ వాళ్ళ హోల్డ్లో పెట్టుకుంటారు తప్ప పరిశ్రమలు తొందరగా తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి బీపీసీఎల్ రిఫైనరీ, ఆ రిఫైనరీ ఇండస్ట్రీ వస్తే మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతే భయపడతా ఉన్నారు రావుల చెరువులు కూడా. పైగా వాళ్ళు కాంపౌండ్ కట్టేస్తారు వాళ్ళు. అదే కదా ఇబ్బంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2006 నుంచి తీసుకుంటే 50,000 ఎకరాలకు పైగా భూములు సేకరించారు పరిశ్రమల పేరుతో, మొత్తం కూడా భూసేకరణ చేశారు. కానీ 40,000 ఎకరాలు ఇప్పటికి కూడా బడాబాబుల చేతుల్లోనే. వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో భూముల పత్రాలు పెట్టి లోన్లు తీసుకున్నారు. 10,000 ఎకరాల్లో మాత్రమే అక్కడక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశారు అంటున్నారు కదా సార్. ఈ రోజు కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాట్ చేయకుండా అట్లా పెట్టింది ఎక్కడా లేదు. ఓన్లీ ఈ 1,500 ఎకరాలు మాత్రమే అవైలబిలిటీ భూమ్స్ ఉన్నాయి. నెల్లూరు ఇప్పుడున్న ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో కానీ కొత్త ప్రకాశం జిల్లాలో కానీ దాదాపు 1,00,000 ఎకరాలు అవైలబిలిటీ ఉంది. నేను మీకు చెప్తా రాసుకోండి. నిమ్స్ అని చెప్పి మా మాలకొండ పైన 12,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు రెడీగా ఉన్నాయి. 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి, 4,000 ఎకరాల అసైన్మెంట్, 4,000 ఎకరాలు రైతులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ గ్రామాలు లేవు. ఒకటి. రెండోది, మాకు దొనకొండ దగ్గరికి వెళ్తే 25 నుంచి 30,000 ఎకరాలు దొనకొండ రెడీగా ఉంది. వాన్పిక్ భూములు ఉన్నాయి ఒంగోలులో. ఇన్ని 50,000 ఎకరాలు ప్రకాశంలో ఉంది. నెల్లూరుకు వస్తే వాళ్ళ నవయుగ వాళ్ళది 10,000 ఎకరాలు ఉంది. మళ్ళీ ఇఫ్కో భూములు ఉన్నాయి. మళ్ళీ కావల వైపు ఉన్నాయి, ఉదయగిరిలో ఉన్నాయి, ఆత్మకూరులో ఉన్నాయి, రాపూర్లో ఉన్నాయి. దాదాపు 50,000 ఎకరాల పైన గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి. ఆ నేషనల్ హైవే 4 లైన్ కనెక్టివిటీ ఉంది. అన్ని నీళ్లు వాటర్ సౌకర్యాలను పెట్టుకొని, కానీ వీళ్ళు వచ్చి నేషనల్ హైవేకి సముద్రానికి మధ్యలో 6 కిలోమీటర్లు విడ్త్ ఉంటుంది. 30 కిలోమీటర్లు సింగరాయకొండ నుంచి కావల దాకా 6 కిలోమీటర్ల విడ్త్ తోటి 30 కిలోమీటర్ల లెంత్ తోటి తీర ప్రాంతాన్ని కబలించడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఈడ పరిశ్రమల కోసం కాదు అని చెప్పి నేను క్లియర్ గా చెప్పగలుగుతా. ఎందుకంటే బీపీసీఎల్ 96,000 కోట్ల ప్రపోజల్ ఇస్తే 6,000 కోట్ల ల్యాండ్కి పోతే దాదాపు 90,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం ఒక పెద్ద మనిషి దాన్ని జరుపుతున్నారు అనేది ఈరోజు పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి పేరు కూడా మేము నిజాలు తెలుసుకునే మాట్లాడతాం. చెప్పండి, మీకు నిజం తెలుసు కదా, పెద్ద మనిషి పేరేమో చెప్పండి. భయమా? దగ్గరకు వచ్చి పెద్ద మనిషి అంటే మీకు భయమా? మాకేం భయం లేదు. నిజం అబద్ధం మేము క్లారిఫై చేసుకోవాలి కదా. ఓకే. ఇప్పుడు ఎవరో రూమర్స్ క్రియేట్ చేస్తే వాటిని మనం నమ్మి మాట్లాడలేం కదా, ఒకరి మీద నిందలేం కదా. ఇది నిజమా అబద్ధమా, అసలు బీపీసీఎల్ ఏం జరుగుతుంది? బీపీసీఎల్ కమిటీలో అక్కడ పెట్రోలియం కమిటీలో మా ఎంపీ మెంబర్ కూడా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు, గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీపీసీఎల్ ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఇక్కడ తీసుకురావడం ప్రయత్నం చేసింది మేము, కానీ గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చింది. సరే, ఒక్కటి మాధవరావు గారు ఒక విషయం చెప్పండి. నిన్న డిఆర్సీ మీటింగ్ నుంచి అర్ధాంతరంగా మీరు మధ్యలో వెళ్ళిపోయారు. అంటే నేను ఎంత మాట్లాడకుండా ఇంకా శుద్ధ వేస్ట్, అది కంఠశోష తప్పితే వీళ్ళేం ఆన్సర్ చేయరు అనుకొని వెళ్ళారా, లేకపోతే ఒక్కసారిగా వాళ్ళంతా మీదకి వచ్చేసరికి ఎక్కడ దాడి చేస్తారనో భయపడి పారిపోయారా? లేదు, నేను చెప్పాల్సింది మొత్తం చెప్పాను. సబ్జెక్ట్ మొత్తం మాట్లాడిన తర్వాత వాళ్ళకి గొంతులో ఎలక్కాయ పడ్లాగా అయింది. 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు, ఈ జియో ఎందుకు ఇచ్చారు 10 రోజుల క్రితం అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళు నా నోరు మూపియాలనే ప్రయత్నం జరిగింది. నేను అప్పటికీ ఫైట్ చేశా. నేను చెప్పాలనుకున్న సబ్జెక్టు మా రైతుల గురించి వాళ్ళ బాధలు. మీ శక్తి సరిపోలేదండి. కూటమి ఎమ్మెల్యేలు మంత్రులతో పోరాటం చేసి మీకు శక్తి సరిపోలేదు అనుకుంటా. అదేం లేదండి, నేను ఎక్కడైనా ఫైట్ చేయగలను. అసెంబ్లీలో మరి నేను ఫైట్ చేయట్లేదా? మన సెషన్స్ మొత్తం మేము ఫైట్ చేసాం. అన్ని నిరుద్యోగ వృత్తి మీద కావచ్చు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అన్ని సబ్జెక్టుల మీద మాకు అవగాహన ఉంది. మేము నిజం మాట్లాడతాం సార్, మాకు ఇక్కడ ఏ స్వార్థం లేదు. నిజం మాట్లాడతా కాబట్టి ఇంకా అంత కాదు, ఇంకొక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఇంకెంతమంది అధికారులు ఉన్నా నేనేం భయపడను. ఎందుకంటే నేను మాట్లాడితే నిజం. ఇది నా ఒపీనియన్ కూడా కాదు. ఇది నేను ప్రతి గ్రామంలో మొన్న 3 రోజులు పర్యటించి రావూరు, చేవూరు, కరేడులో ఉన్న 19 ఆమ్లెట్ విలేజ్ వెళ్ళి వాళ్ళ అభిప్రాయం నోట్ చేసుకొని రికార్డ్ చేసుకున్న వీడియో రికార్డులు కూడా నా దగ్గర మీకు ఇస్తాను. వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో అది నా మనసులో పెట్టుకొని నేను వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఏ వేదిక మీద అయినా కానీ ఇది నా అభిప్రాయం కూడా కాదు, ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా తప్ప ఇది నా సొంత అభిప్రాయం కాదు. ఈ వాళ్ళు ఎవరు మా చుట్టాలు కూడా కాదు. బీపీసీఎల్ కానీ, ఇండోసోల్ కానీ, ఇంకోటి కానీ. ఇప్పుడు పోర్టు తీసుకొచ్చాము. నిన్న పార్లమెంట్లో అడిగితే 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారని చెప్పారు. రామాయపట్నం పోర్టు మేము తీసుకొచ్చింది అని పరిశ్రమ రావాలనే కదా. అదేమన్నా మా పోర్టు అయితే గవర్నమెంట్ పోర్టు అది. మేము అన్ని ప్రభుత్వ పోర్టులు తీసుకొచ్చాం, ప్రైవేట్ పోర్టులు కాదు. 4 పోర్టులు మేము తీసుకొచ్చింది. 9 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం, 5 జెట్టీలు తీసుకొచ్చాం. అవన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజలకు ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని తీసుకొచ్చాం. కానీ ఈ రకంగా అవగాహన లేకుండా ఇండస్ట్రియల్ సెక్రటరీకి అసలు అవగాహన లేదండి. ఏ జీవో ఎట్లా ఇస్తాడు? ఒక్కటి నిన్న మీరు మాట్లాడినప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలాసేపు చాలా కూల్గా కూర్చున్నారు అక్కడ.
అంటే అన్నట్లు విన్నాడు. ఎందుకు అంత ఫైర్ అయ్యారు ఆయన? ఆయన మొత్తం విన్నాడు. అసలు కరేడులో ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియదు కాబట్టి, అది వేరే ప్రాంతం, మాది వేరే ప్రాంతం కాబట్టి ఆయన అక్కడ ఏం జరుగుతుందని నేను చెప్పింది మొత్తం విన్నాక అక్కడంతా వాళ్ళకి అవగాహనకు వచ్చింది. ఓ ఇక్కడ ప్రభుత్వమే మిస్టేక్ చేస్తా ఉంది. అధికారిని అది కూడా చెప్పా, ప్రభుత్వానికి అధికారులకి ప్రజల మధ్య సమన్వయం లేదు, మిస్ మ్యాచ్ అవుతా ఉంది, అంతా అపోహలు సృష్టిస్తున్నారని చెప్పి నేను చెప్పా. అన్ని విన్నారు. అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖంలో ఒక ఫ్రస్ట్రేషన్ కనిపించింది. మీరు అంతగా ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేశారు ఏం కదా? మా ఎమ్మెల్యే గొడవ ఇదేది నేను మా 20,000 ఎకరాల జీవో లేదు అబద్ధం అని చెప్తున్నాడు. అరే అబద్ధం ఏంటి, ఇదిగో జీవో చూడని చెప్తున్నా నేను. ఇది అబద్ధం కాదు, మీరు ఇచ్చిన జీవో 12 రోజుల క్రితం వచ్చిన జీవో అని చెప్పి నేను ఆ పేపర్ చూపిస్తా ఉంటే మా ఎమ్మెల్యే కొంచెం ఎట్టొకటి దీన్ని డివేట్ చేయాలని చెప్పి ట్రై చేసిన పక్షంలో వీళ్ళందరూ ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి లేసి మాట్లాడారు తప్ప వాళ్ళకి ఇన్సిడెంట్లో ఏ సంబంధం లేదు. అందరూ కూడా వాళ్ళేమి నా మీద ఇబ్బందికరంగా మాట్లాడింది ఏం లేదు. కాకపోతే వాళ్ళ అధికారం ఉన్నారు, మన లొసుగులన్నీ బయట పెడుతున్నాడు, అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, రైతులు వ్యతిరేకంగా పోతుంది ప్రభుత్వం అనేది వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ. దాన్ని వాళ్ళు ఎలాగోలా డివేట్ చేయాలని ఆలోచన ఆనవరామరెడ్డి గారు అయితే పర్టికులర్గా అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా మీనింగ్లెస్. ఎందుకంటే ఎమ్మెల్సీ గారు సరైన వేదిక కాదు, సరైన ప్లేస్ కాదు, అండ్ నాకు టైం ఇస్తేనే 20 నిమిషాలు మాట్లాడినిచ్చారు వాళ్ళు. వాళ్ళే టైం ఇచ్చి వాళ్ళే మాట్లాడినిచ్చి అంత అయిపోయిన తర్వాత వాళ్ళు లూపోల్స్ అని బయటకు వస్తున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన అసెంబ్లీలో మాట్లాడమని వాళ్ళే చెప్పారు మంత్రులు. ఇది అక్కడ చర్చలో పదజాలం కూడా దారి తప్పింది. ఆ సమయంలో మీడియాను కూడా బయటకు పంపించారు, లైవ్ కట్ చేపించారు, రికార్డింగ్ కట్ చేపించారు, మొత్తం కూడా ఎవరు వీడియో చూడకుండా చేశారు. ఆ సమయంలో దూషణలు కాస్త కొద్దిగా పోయింది అంటారు. సార్ అక్కడ దూషణలు ఏం లేవు. ఆయన ఏంటంటే అన్ని నువ్వే మాట్లాడేస్తావా, ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం ఇవా, అన్ని నువ్వే సమస్యలు నువ్వే చెప్పేస్తావా అని మాట్లాడాడు ఆయన. నేను అడిగాను, ఎమ్మెల్యేలే మాట్లాడతారు సమస్యల గురించి, ఎమ్మెల్సీలు మాట్లాడని అడిగాను, అంతే జరిగింది. కానీ ఆనవరామరెడ్డి గారు ఫరూక్ గారు ఏమన్నారంటే ఇవన్నీ గవర్నమెంట్ జీవోలు, మీరు గవర్నమెంట్ మాట్లాడుకోండి, ఇక్కడ డిఆర్సీ మీటింగ్ డెవలప్మెంట్ సంబంధించింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడండి, ఈ జీవోల గురించి అడగొద్దు అని చెప్పారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, జీవోలకు ఆన్సర్ చెప్పడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు, ఆ జీవోలు ఉన్నాయన్న విషయం వాళ్ళకు తెలియదు, మంత్రులకు తెలియదు, కలెక్టర్ గారికి తెలిసినా ఆయన తెలియనట్టు నటిస్తున్నాడు. అది జరిగింది అక్కడ. ఎప్పుడైతే 20,000 ఎకరాలు ఎక్కడ సేకరిస్తారు, జీవో ఎందుకు ఇచ్చారు, ఈయన టీంలు ఎందుకు ఫామ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని డివేట్ చేయడానికి ఆయన మాట్లాడారు తప్ప 40 ఏళ్ళ అనుభవం 4 ఏళ్ళ అనుభవం దేనికండి? నువ్వు 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు రాజకీయం చేసినా ప్రజల పక్షాన ప్రజల కోసం మాట్లాడండి. అదే రామనారాయణ రెడ్డి గారు గత ప్రభుత్వంలో నా పక్కనే కూర్చొని ప్రభుత్వం మీద కూడా మాట్లాడాడు. ఆయన ప్రభుత్వం ఎమ్మెల్యేని కూడా ఆయన సమస్యల మీద మాట్లాడాడు. ఆయనకి పైన ఉంటే ఒకలాగా కింద ఉంటే ఒకలాగా మాట్లాడడం మా జాతి కదా. ఆయన మంత్రి అయితే ఒకలాగాను, ఎమ్మెల్యే లేకుంటే ఇంకోలా మాట్లాడతారా? అది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడడం కూడా నేను పొరపాటు. ప్రభుత్వ హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి కాదు కదా, ఎమ్మెల్యేనే కదా. అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి గారు కదా. ఇప్పుడు మంత్రి అయితే కూర్చుంటే మీరు మండలిలో ఉంటారు, ఆయన శాసనసభలో ఉంటారు కదా, వస్తారు కదా మినిస్టర్ గా మా దగ్గరకు వస్తాడు కదా. ఇప్పుడు మినిస్టర్ కాదు కదా ఆయన. అప్పుడు మినిస్టర్ కాదు, నేను చెప్పేది డిఆర్సీలో. ఇప్పుడు ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మినిస్టర్ గా ఉంటుంది మాట్లాడేవాడు ఆయన. ఓకే, గత ప్రభుత్వంలో సమస్యల మీద ఆయన కూడా మాట్లాడేవాడు, మేము మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆయన పైకి వెళ్ళింది, మంత్రి పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత నువ్వు మాట్లాడొద్దు, సమస్యలను ప్రస్తావించొద్దు అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, మేము పొలాలకు నీళ్ళు ఇవ్వాలని. పొలాలు లేకుండా నీళ్ళు ఎక్కడ ఇస్తారండి? చెరువులు లేకుండా నీళ్ళు ఎక్కడ ఇస్తారండి? అది నేను అడిగా, అది వాళ్ళు నచ్చలా. పొలాలు లేకుండా, చెరువులు లేకుండా, ప్రజలకు ఉపాధి లేకుండా మీరు వీటి గురించి మాట్లాడే ఉపయోగం? ముందు వాళ్ళ భూములు కాపాడండి, మీరు పునరాలోచన చేయమని అడిగాను నేనేమి. మీరు ఇక్కడ వాస్తవ పరిస్థితులు గ్రహించి పునరాలోచన చేయండి. ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన భూములు ఎక్కడ కావాలో మేము అనుకూలమైన ప్రదేశాలు మేము చూపిస్తాం, నేషనల్ హైవేల అనుసంధానమైన భూములు చూపిస్తాం, వాటర్ ఫెసిలిటీ ఉండే భూములు చూపిస్తామని మేము చెప్తున్నాం. కాదు, ఇది కేవలం కుట్ర సార్. నేషనల్ హైవే దగ్గర ₹1,00,00,000 పైన ఎకరా ఉంది, సముద్ర తీర ప్రాంతాన్ని కబలించాలని ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు మీరు గమనించండి, బాపట్ల నుంచి చీరాల దాకా తీర ప్రాంతంలో సముద్రం ఒడ్డు నుండే పొలాలు దగ్గర 4 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు పలుకుతా ఉన్నాయి ఈరోజు బాపట్ల నుంచి చీరాల దాకా. మీరు కనుక్కొని కావాలంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 15 లక్షలు 20 లక్షలు తీసుకొని ఈ మొత్తం తీర ప్రాంతం 30 కిలోమీటర్లని హైవే 30 కిలోమీటర్లు కబలించి వీళ్ళు కొన్ని సంస్థలకి వీళ్ళు అలాట్ చేసుకొని వైజాగ్లో ఇచ్చారు కదా 99 పైసలకి. అదేవిధంగా మిగతా ఎకరాలు కూడా మొత్తం దాదాపు నాకు తెలిసి 40,000 జనాభాని ఖాళీ చేయించాల్సి వస్తుంది. గుడ్లూరు లోపల మండలం కలిపి వీళ్ళు వేసి స్కెచ్ 20,000 ఎకరాలు తీయాలి అంటే 40,000 జనాభాని అక్కడి నుంచి పంపాలి. లేదంటే వాళ్ళ భూములను తీసుకొని ఊళ్ళో అక్కడే ఉంచుతారంట. భూములు పోయిన తర్వాత ఊళ్ళో అక్కడే ఉంటే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది రైతులకి? ఇది చాలా బ్లండర్ మిస్టేక్ చేస్తుంది గవర్నమెంట్. మేము దాన్ని అర్థం చేసుకోండి, ప్రజల సమస్యని మీరు తెలుసుకోండి, మీరు ఉపసంహరించుకోండి. ఈ జీవోని ఊరు చివరిలో వాళ్ళకి ఇవ్వండి. మొత్తం మీద చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, మాధవరావు గారు ఫైనల్ గా చెప్పండి,
కరేడులో ఇండోసోల్ ఏర్పాటు అవుతుందా కాదా? ప్రజలే సిద్ధంగా లేరండి, సాధ్యం కాదు అది. ఇండోసోల్ కంపెనీ కరేడులో రావడం అనేది అసాధ్యం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ మాధవరావు గారు, చాలా మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలండి. మరొక టాపిక్తో ఇంకోసారి మీకు అందుబాటులోకి వస్తాను. థ్యాంక్ యూ మాధవరావు గారు, నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.